కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. హై ఫ్లేమ్లో కుక్కర్లో పప్పు వేయాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. వాష్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోయాలి. కొన్ని పచ్చిమిరకాయలు, మీ ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేయండి. చింతపండు పప్పుచారులోకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్. ఆయిల్ బాయిల్ అయింది. తాలింపు గింజలు వేసేసాం. బాగా వేయించాలి. ఆయిల్లో తాలింపు చిటపడలాడాలి. వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. కొన్ని టమాటా ముక్కలు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా కూరగాయలన్నీ మగ్గేదాకా కాసేపు అలా ఉంచుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. గల్లుప్పు కూడా కొంచెం వేసుకోవాలి. కారం 1.5 వేసుకోవాలి. మొత్తం కలపెట్టుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. కొన్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా పులుపుకు తగినంత వాటర్ పోసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు చారులోకి పప్పుని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కలబెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయిన చెక్ చేసుకోవాలి. కొన్ని చిన్నులపాయలు వేస్తున్నాం. ఇప్పుడు మిక్స్ చేయాలి. బాగా మరగాలి. పప్పుచారు ఉడకాలి బాగా. ఉల్లిపాయ ఉడికిందంటే పప్పుచారు ఉడికినట్టే. ఫైనల్లీ పప్పుచారు ఈస్ రెడీ. పప్పుచారు రెడీ అయిపోయింది. ముక్క ఉడికినాయి. అన్ని ముక్కలు ఉడికాయి. అయిపోయింది. ఇంకా అన్నంలో వేసుకుని తినడమే.